ఫ్లోర్లో ఉన్న ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరున్నారో ఫ్లోర్ ఇన్ఛార్జి, 6 మాత్రమే, ముగ్గురు ఆడపిల్లలకు ఖాళీ ఉంది, 3 మగపిల్లలకు ఖాళీ ఉంది. మించి ఎవరిని పంపకండి. ఇంకా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, భూమి మీద నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాం. మీ ఇష్టం, మీ మనసు తెలియని అందరూ ప్రపంచంలో కోట్ల మందిగా బ్రతుకుతున్నారు. బ్రతుకు పరమార్థాన్ని ఎరుగని అమాయకులుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నటన వీక్షిస్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగా వింటున్న నీ పిల్లల్ని ఇక్కడ కూర్చున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు నేర్పిన ప్రార్థన అనే ఒక ప్రార్థన చిన్నప్పుడు మనకు నేర్పించారు. ఇప్పటికీ సంఘాల్లో ప్రార్థన చేస్తుంటారు. యేసే నేర్పడండి. ప్రార్థన నేర్చుకున్నారు కానీ ప్రార్థన అర్థం నేర్చుకోలేదు వాళ్ళు. ప్రార్థన నేర్చుకున్నారు, ప్రార్థనలో ఉన్న అర్థాన్ని వాళ్ళు చేసుకోలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7, 8, 9, 10. 7, 8, 9, 10. రికార్డింగ్ అది జాగ్రత్తగా చూడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7, 8, 9, 10, 11. 10 చాలు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు చెంపవద్దు. వ్యర్థమైన మాటలు అంటే అదనమాట. అంటే ప్రార్థన చేసేటప్పుడు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి నేను రాత్రి నిద్రపోతాను, నీ దూతలను కాపలా పెట్టు అంటారు. ఆ మాట ఎంతవరకు రైతు? దూతలేంటి, వాళ్ళ బాధ్యతలేంటి? దేవుడు వాళ్ళని ఎందుకు పుట్టించాడు? వాళ్ళు ఏం చేస్తుంటారు? అసలు ఏం తెలియదండి వాళ్ళకి. ఈరోజు క్రైస్తవులకి అవేం తెలీదు. ఏమనంటే దూతలు పంపించాయి. మీరు ఇంట్లో కళ్ళు మూసుకొని మీ ఇంటికి సెక్యూరిటీ కావాలని పోలీస్ స్టేషన్ వారికి ఒక పోలీసుని పంపించండి అని మీరు కళ్ళు మూసుకొని అడిగితే ఎవరైనా పోలీసు వస్తాడా? చెప్పండి. నాకు భోజనం లేదు తండ్రి, నాకు భోజనం పెట్టు. ఎలా వస్తుంది? రాదు. పని చేయాలండి. ఎందుకంటే నీకు ఆరోగ్యం ఇచ్చాడు కనుక. ఆరోగ్యం ఇచ్చి హాయిగా ఉండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ప్లేట్ వస్తుందా? వ్యర్థమైన మాటలు అంటారండి వీటిని వ్యర్థమైన మాటలు. ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. నీ సమస్య ఏటో ఖచ్చితంగా చెప్పాలి. లోకంలో మనుషుల దగ్గర ఎంత జాగ్రత్త తీసుకుని నువ్వు పరలోకపు తండ్రితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? నోటుకొచ్చినట్టు వాక్కూడదు. అడగవలసినవి, అడగమన్నవి, అవసరమైనవి, అవి అడగవలసిన వాటిలో ఉండాలి. నీకు అర్థమైందా? పక్కా ఆంధ్ర హోటల్కి వెళ్ళి నాకు జర్మన్ ఫుడ్ పెట్టండి ఎలా పెడతారు? పక్కా ఆంధ్ర హోటల్కి వెళ్ళి నాకు జర్మన్ ఫుడ్ పెట్టాడంటే, మాస్కోకి వెళ్ళి నాకు సాంబార్ ఇయ్యనంటే ఎవడు పెడతాడు? రష్యాకి వెళ్ళి నాకు సాంబార్ ఇడ్లీ పట్టరంటే ఎవడ తెస్తాడు? అర్ధరహితమైన మాటలు. ఏమండి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు దేవునితో ఎలా మాట్లాడాలో తెలియదండి వాళ్ళకి. ప్రార్థన 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 అంటాడే తప్ప ప్రార్థన అంటే ఏంటో తెలియదు వాడికి. రిక్వెస్ట్లో ఏమున్నాయి? శ్రీకృష్ణ కమిటీకి కొన్ని లక్షల పేజీల విజ్ఞాపనలు ఉన్నాయి, పంపించారట వాళ్ళకి.
స్టేట్ మొత్తం మీద. అదే ప్రత్యేక తెలంగాణ బస్సు. కొన్ని లక్షలు పేపర్లు విజ్ఞాపనలు అందబట్టినాయి. దేవుడితో మాట్లాడినప్పుడు నడుగొచ్చేది మాట్లాడతావా? ప్రార్థన ఎలా చేయాలో దేవుడు చెప్పాడు. ఎలా చేయాలంటే మొత్తం బైబిల్ అంతా తెలియాలి నీకు. 66 పుస్తకాలు తెలియాలి. అందరూ అడగవలసినవేటి, అడగకూడనివేటి. అడగవలసినవేంటి, అడగకూడనివేంటి తెలుసా? 66 పుస్తకాలు నువ్వు చదివితే గాని ఏది అడగాలో ఏది అడగకూడదో నీకు ప్రార్థనలో తెలియదు. నువ్వు శిఖరం కడతావో, గోపురం కడతావో, కొండెక్కుతావో, హిమాలయాలకు వెళ్తావో, ఎక్కడి నుంచి చేస్తావో అన్నది కాదు ప్రశ్న. అంటున్నారా? నువ్వు మంచం మీద పడుకొని చేస్తావో, మోకాళ్ళూని చేస్తావో, సాష్టాంగ పడి చేస్తావో, నిలబడి చేస్తావో, కళ్ళు మూసుకొని చేస్తావో, కళ్ళు విప్పి చేస్తావో, అది కాదు ముఖ్యం. నువ్వు అడిగేవి బైబిలుని అనుసరించినవై ఉండాలి. నీ రిక్వెస్ట్ 66 పుస్తకాలలో దేనిని అడగాలో ఉంది అక్కడ. ఊరు మీదకి వెళ్తావు, ఉద్యోగానికి వెళ్తావు, చదువుకి వెళ్తావు, పనికి వెళ్తావు, ఇంట్లో ప్రార్థన అతి వినయం. ఏమంటే నిలబడితే ప్రార్థన, బయటికి వెళ్తే ప్రార్థన, లోపలికి వస్తే ప్రార్థన అని మనం చెప్పుకుంటాం. అలా చూడగానే టీ తాగితే ప్రార్థన, అన్నం తింటే ప్రార్థన, బాత్రూమ్కి వెళ్తే ప్రార్థన. అది కాదండి. బాత్రూమ్ని ఒంటి శుభ్రానికి వెళ్తున్నావు, అన్నం నీ ఆకలి తీరడానికి కూర్చున్నావు, భూమి మీద నీ స్వార్థ ప్రయోజనాల కోసం అన్నం ముందు కూర్చొని ప్రార్థన చేస్తావు. ఎప్పుడు లోటు లేకుండా చూడండి తండ్రి, పేదలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నేను మాత్రం వాళ్ళకి అన్నం పెట్టను, నువ్వే జ్ఞాపకం చేసుకో. ఏంటి అది ప్రార్థనేనా? అది ప్రార్థనేనా? ఊరు మీదకి వెళ్తావు, తండ్రి మా రాకపోకలేందో నువ్వే కాపాడు. ఎవరి పని మీద వెళ్తాడు? ఎవరి పని మీద వెళ్తున్నావని నీ రాకపోకల్లో నేను కాపాడాలి ఆయన పని మీద. సాకరీ వెళ్తున్నావు బట్టలు ఉతుక్కోవడానికి, నిన్నెందుకు కాపాడాలి? ఎందుకు వెళ్తున్నావు సాకరీ? కడుపు కోసం, బతకటానికి, పనికి కాపాడటం. నిన్ను కాపాడవలసిన అవసరం తనకేం లేదు. అని నన్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడని నువ్వు ఆ వాక్యాన్ని అప్లై చేసుకుంటే కదా. ఆ వాక్యాన్ని నువ్వే అప్లై చేసుకునే ప్రయత్నించలేదు. అది అర్థమైందా? మనల్ని కాపాడాలనుకోండి, పాకిస్తాన్ చేతిలో నుంచి మన దేశాన్ని మనల్ని కాపాడాలనుకోండి, ప్రధానమంత్రి గారు మమ్మల్ని కాపాడండి నువ్వు అడగనవసరం లేదు. ప్రెసిడెంట్ గారు పాకిస్తాన్లో పక్కనే ఉన్నారు, మమ్మల్ని ఏం చేస్తారని నువ్వు ప్రార్థన చేయనవసరం లేదు, రిక్వెస్ట్ కాగితం పెట్టనవసరం లేదు. నీకంటే ముందు నుంచి రెడీగా ఉన్నారు, వాళ్ళు బోర్డర్ దాడితే వేసేస్తారు అక్కడ. నువ్వు ప్రార్థన చేస్తావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు మనవి చేస్తావు ప్రెసిడెంట్కి, ఇండియా పదార్థ దళాలకి, సైన్యానికి. ఏమండి ప్రపంచంలో క్రైస్తవుడు దేవునితో ఏం మాట్లాడాలనేది తెలియదండి. అందుకే ఏమన్నాడు ఇక్కడ? నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఆలోచన, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళాలి, తలుపు వేయాలి, రహస్యమందున నీ తండ్రికి మనం వినిపించు. రహస్యమందు చూసి నీ తండ్రి ప్రతిఫలం ఇచ్చేస్తాడంటే నీ రిక్వెస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. శిఖరం మీదకి వెళ్ళమన్నాడంటే అందరికీ కనబడేటట్టు. ఏమంటే ప్రార్థనా శిఖరం అని కడతారు. ఎందుకని కడతారు? దేవుడికి ఏమైనా చెవిటోడనా? హైట్లోకి వెళ్ళి వేస్తున్నాడు? లోకంలో అందరికీ కనబడాలని. ఏమంటే దినకరణ అనేవాడు ప్రార్థనా శిఖరం, పాలు దినకరణ అనేవాడు వాళ్ళ బాబు చచ్చిపోయాక ప్రార్థన గోపురం కడుతున్నాడండి. అంటే అదేంటి అని ఎవరైనా అడిగితే అది ప్రార్థనా గోపురము అని చెప్పాలా? ఈయనేమన్నాడు ఇక్కడ?
రోజులు ఈయనేమన్నాడు? నీవు ప్రార్థన చేసినప్పుడు గదిలోకి వెళ్ళి రహస్యమందున నీ తండ్రికి అన్నాడు. ఏ గది? అండర్ గ్రౌండ్ కదా. నీ ఇష్టం వచ్చిన గదిలోకి వెళ్ళదు. మీద ఉండాలా, కింద ఉండాలా, పక్కన ఉండాలా, ఎక్కడ ఉండాలని చెప్పలేదు ఆయన. గోపురం కట్టాడు, గోపురం కట్టాడు, గోపురం కట్టాడు, గోపురం కట్టాడు, గుండు గీయించుకున్నాడు, గుండు గీయించుకోండి, గుండు గీయించుకోండి, గుండు ఇదేనంటే తెలుసుకున్నారు. వద్దండి. సమాజం, క్రైస్తవ సమాజం అతకుతలం అయిపోయిందండి. 1900 సంవత్సరాలుగా సరిగ్గా చెప్పేవాళ్ళు లేడు కదండి. సరిగ్గా చెప్పేవాళ్ళు లేకండి ఈరోజు ఈ సమస్యలన్నీ. క్రైస్తవ్యం నిర్వీర్యం అయిపోవడం కారణం అదే కదండి. క్రైస్తవ్యం నాశనం అవడానికి కారణం అదేనండి. ఎవరు సరిగ్గా చెప్పలేదు. చెప్పినా వెండ్రిల్లు. వెరీ గుడ్. వచ్చేద్దామండి పాయింట్కి. 8 మీరు మీ తండ్రిని అడగక మునుపే, మత్తయి 6:8 అండి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలుసు. మీకు అవసరమైనవేటో మీ తండ్రికి తెలుసు. ఎలా తెలుస్తాయండి? నువ్వు ఆయనతో ఉన్నావు గనక, నువ్వు ఆయనతో ఉన్నావు గనక, నువ్వు ఆయన కింద ఉన్నావు గనక, నువ్వు ఆయన కొరకు ఉన్నావు గనక కదా. పుస్తకాలు ఏం లేవో తెలుసు, యూనిఫామ్ ఎందుకు లేదో తెలుసు, నీకు షూ ఉన్నదో లేదో ఆయనకు తెలుసు, నీకు టై ఉన్నదో లేదో నీకు తెలుసు. నీ తండ్రికి తెలీదా నువ్వు బడికి వెళ్ళేటప్పుడు ఏం కావాలో? అమ్మ నాకు ముందు అన్నం వండవలను, తర్వాత కొంచెం పచ్చడి పక్కన పెట్టవలను, ఆ తర్వాత పప్పు నాకు ఎక్కువగా ఇష్టం కనుక కొంచెం వండవలను, కొంచెం మజ్జిగ పెట్టవలను. ఇవన్నీ అడుగుతారా? ఏ స్టూడెంట్ అయినా బడికి వెళ్ళే ముందు తల్లిని అడుగుతారా? అడగరు. తల్లికి ఎలా తెలుసు? కన్నది కనుక, తన దగ్గర ఉన్నాడు కనుక, తన మాట వింటున్నాడు కనుక, పిల్లలు తన మాట వింటున్నారు కనుక, పిల్లలకు అవసరమైనవి ఏంటో తల్లిదండ్రులకు తెలుసు కనుక ఒకటే అడుగుతాడు, అమ్మ నా క్యారేజ్ అంటాడు. అంతే. క్యారేజ్ ఏంటి ఉండాలో ఐటమ్స్ చెప్పడం. నీకు ఆకలంటూ ఒకటి ఉంది కనుక, నీకు దప్పికంటూ ఒకటి ఉంది కనుక, ఆ క్యారేజీలో ఫుడ్, ఆ బాటిల్లో నీరు. ఓకే. కొందరు తల్లిదండ్రులు అయితే టైం టేబుల్ ప్రకారం బుక్స్ కూడా వాళ్ళే సర్దేస్తారు బ్యాగులో. చదవండి ఇప్పుడు మాట 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మరి మీరెందుకు అడుగుతున్నారు అది కావాలి ఇది కావాలని? మీరు మీ తండ్రి దగ్గర లేరు కనుక, ఊరి మీద ఆబోతుల్లో తిరుగుతున్నారు కనుక, మీ ఇష్టం వచ్చినట్టుగా బతుకుతున్నారు కనుక, అవసరం వచ్చినప్పుడు ఆపదముక్కుల వాడుగా ఇతను అనుకొని అప్పుడప్పుడు దర్శనం మీ దివ్యమంగళ రూపాన్ని ఆయన ఎదురుగుండా ప్రజెంట్ చేసి, డాడీ, మమ్మీ, తండ్రి, అమ్మ, అబ్బా అనుకొని మాకు అది కావాలి ఇది కావాలని గోపురాలెక్కి, కొండలెక్కి, గదిలోకి దూరి ఎన్ని జిమ్మిక్కులు చేస్తున్నారండి. ఎన్ని జిమ్మిక్కులు చేస్తున్నారు క్రైస్తవులు. ఎవరికైనా ఈ పనికిమాల వాళ్ళకి ఎవడైనా బుద్ధి చెప్పేవాడు ఉన్నాడా ప్రపంచంలో? బయలుదేరేటప్పుడు ప్రార్థన, కూర్చునేటప్పుడు ప్రార్థన, బస్సు ఎక్కేటప్పుడు ప్రార్థన, బస్సు దిగేటప్పుడు ప్రార్థన, స్థలం కొనేటప్పుడు ప్రార్థన, పెళ్లికి ప్రార్థన. వ్యర్థమైన మాటలు. చచ్చిపోయి శవం దగ్గర ప్రార్థన. అదేమని ప్రార్థన? ఆత్మను చేర్చుకో ఈ దౌర్భాగ్యుణ్ణి నరకానికి పంపకుండా తండ్రి. ఈడేవాడు అందరికి పనికిమాలిన వాడు. పరలోకం ఇమ్మని చెప్పండి. ఈడేవాడండి దొంగ పాస్టర్, దొంగ గాడిదిడు. ఈడే తిండి కోసం ఇంటింటికి తిరుగుతాడు పాస్టర్. ఆత్మను చేర్చుకోవాలా? అబ్బా, ఏది తెలంగాణ చేసి తెలంగాణని ప్రత్యేకంగా ఇమ్మని చెప్పి ఇచ్చేస్తాడేమో. ఇదే అవదు. తెలంగాణ ఇవ్వద్దని అక్కడికి వెళ్ళాను, నరికేస్తారు నిన్ను. తెలంగాణ ఇమ్మన్నాను, చంపేస్తారు నిన్ను. సేమాంతర వాళ్ళు ఇస్తే వీళ్ళు చంపేస్తారు, ఇవ్వద్దంటే వాళ్ళు చెప్పేస్తారు. భూమి మీద ఆఫ్టర్ ఆల్ నీ స్టేట్లో నీ మనుషులే నిన్ను చితకదన్నేస్తారు కాని మాట మాట్లాడితే. ఈ దొంగ పాస్టర్ శవాన్ని పెట్టిలో పెట్టి సమాధి దగ్గర తండ్రి ఆత్మను చేర్చుకో అంటాడు.
వ్యర్థమైన మాటలు. ప్రార్థన రాదండి ఎవడికి ప్రార్థన రాదు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళారండి, చాలామంది నా దగ్గరికి వస్తారండి పిల్లలు. ఇంటర్వ్యూ సర్వసాధారణంగా ఇంటర్వ్యూ ఇవ్వని ఎవరికి, మీరేంటి అదృష్టవంతులు ఎదురుగుండా వచ్చి కూర్చున్నారంతే. ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వరండి సర్వసాధారణంగా. వచ్చారనుకోండి ఇలా వణిగిపోతుంటా అని ఉంటారు. నా దగ్గరకు సరిగ్గా మాట్లాడలేరు. అంటే పేపర్ వణిగిపోతుంటుంది, చేతులు వణిగిపోతుంటాయి. డాడీ అంటారు. ఒక మనిషి దగ్గరే నీకు ఎంత వణుకుంటే దేవుడి దగ్గర అయితే పరలోకమందున్న మా తండ్రి అంటాడు. ఎంత పొగరో ప్రార్థన చేసేవాడు, ఎంత పొగరంటే ఏడు పెద్ద ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు. ఆకాశ మహాకాశాలు పట్టగాలని సూపర్ పవర్ ముందు ఆఫ్టర్ ఆల్ డర్టీ ఫెలో నువ్వు మా నోటికొచ్చినట్టు వాగటమే. ఏమండి కలెక్టర్ గారు మేము రమ్మన్నారు అనగానే టక్కని వణుకొచ్చేస్తుంటుంది మనకి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వణుకుపోతావు. ఏడు ముఖ్యమంత్రి వచ్చాడు, కిరణ్ వచ్చాడు, రమ్మన్నాడు మిమ్మల్ని అనగానే గజిగజిగా ఆడిపోతారు. అక్కడికి వెళ్తే మీరు సెక్రటరియట్కి వెళ్తే వాళ్ళతో మాట్లాడడానికి వణుకుపోయి నువ్వు సర్వేశ్వరుడితో మాట్లాడడానికి ఎంత టెంపర్గా మాట్లాడతావు. ఓ తండ్రి వినపడతా ఆయనకి. ఓకంత దీర్ఘం పెడితే కానీ ఆయనకు అర్థం కదా. అంటే ఎంత చీప్ అయిపోయాడు దేవుడి వాళ్ళ దగ్గర. ఏమంటే ఎంత చీప్ అయిపోయాడు. అంటే ప్రార్థన రాని దద్దములండి ఇవన్నీ. బైబిల్ రాని వాళ్ళు కదా వీళ్ళంతా. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. అందుకే ముందు ఎవరైనా ఏమంటారు, ఎలా మాట్లాడాలో నేర్చుకోపో అంటాడు. అంతే. మీరు అడగక మునిపే 8 అక్కడగా ఉన్నవి ఆయనకి. మరి ఎప్పుడు తెలిస్తే మీకు మీరు అడగకుండా ఇచ్చేవి? మీరు ఆయనలో ఉంటే, ఆయన కొరకుంటే, ఆయన పనిలో ఉంటే, అది ఆయనలో ఉంటే, ఆయన కొరకుంటే, ఆయన పనిలో ఉంటే, నా ఇంట్లో ఉంటే, నా కొడుకు అయితే, నా మాట వింటే, క్యారేజు, వాటర్ బాటిల్, షూ, డ్రెస్, బయట ఆటో లేకపోతే కారు, నా మాట వినాలి. నా పిల్లలు నా మాట వింటే వాడేం అడగడు. రే పిల్లల టైం అయింది, కారు రెడీగా ఉందా, చూడు పిల్లలకి టైం అవుతుంది, క్యారేజ్ కట్టావా అంటాడు భార్యతో. ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఆయన దగ్గర ఉండి ఆయన కొరకు ఆయన ఇష్టాన్ని నెరవేర్చుతున్నావు కనుక అప్పుడు నీకు అక్కడగా ఉన్నది అది తెలుస్తుంది. నువ్వు ఊరు మీద తిరిగి నీ ఇష్టం వచ్చినట్టుగా బతికి నువ్వు వచ్చి అడగడానికి నీకు రైట్ లేదు. నీకేం రైటు? పక్కింటి దగ్గరికి వెళ్ళి క్యారేజ్ కట్టు అన్నాడు, ఇడవను మెడపడి తోసి అంటారు. ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చి క్యారేజ్ కట్టుకున్నావని. ప్రార్థన కానీ ప్రార్థన చేసేయడం కాదు. ఎన్ని రైట్స్, ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదవాలి. అప్పుడు నువ్వు అడిగితే అడగనవసరం లేదు. నువ్వు అడగనవసరం లేదు. అప్పుడు రెడీ, ఎవ్రీథింగ్ రెడీ. అని 10వ వచనం చూడండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే 10వ వచనం, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని ఈ మాట మీకు ఇప్పుడు ఇంపార్టెంట్గా చెప్పాలి. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. పరలోకమందు ఆయన చిత్తం నెరవేరుతుందా? కోటాను కోట్ల మంది దేవదూతల గజ్జలు ఆడాలి ఆయన దగ్గర. మరి ఎందుకు ఎక్కడ నెరవేరాలి? ఆకాశములో ఆయన కోరిక నెరవేరుతుందా? ఆకాశములో ఆయన కోరిక నెరవేరుతుందా? ఆలోచించండి. ఆకాశం అంటే కోటాను కోట్ల నక్షత్రాలు, వాటి మండలాలు, వాటి ఉపనక్షత్రాలు, అవన్నీ రెస్ట్ తీసుకోవటం లేదు. ఏమవుతున్నాయట? అవన్నీ గెలాక్సీస్ అన్నీ ఏమవుతున్నాయట కాస్మాలజీలో? రన్నింగ్. ఒక్కొక్క నక్షత్ర మండలం ఎంత వేగంతో వెళుతుందో సింహగర్జంలో రాశాను, చదవండి. టర్న్ అవుతున్నవి భయంకరమైన వేగంతో, సెకనుకి 23,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి కొన్ని. అయితే అంతరిక్షంలో
మీకు ఏం కనిపించలేదు, శబ్దాలు లేవు, ఏమీ లేదు, అంతా నిశ్శబ్దంగా ఉంది, మేఘాలు కనపడుతున్నాయి అంతే మీకు. అవన్నీ వర్క్ అవుతున్నాయి. ఆకాశములో ఆయన చిత్తము నెరవేరుతుంది, సూర్యునిలో ఆయన చిత్తము నెరవేరుతుంది. నెరవేరుతుందా? ఆర్డర్ వేశాడు కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం. ఏమని? భూమి మీద వెలుగుచ్చుటకై ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా కనియు. ఏమన్నాడు? చదవండి. 1వ అధ్యాయం ఆదికాండం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు. అవి కామగా ఒక దగ్గరే ఉండిపోకుండా, అందానికి అలంకరింపబడిన ఇంటి దగ్గర బొమ్మంటికి ఫోటోలు పెట్టినట్టుగా ఉండకుండా మేకులకి అవి సూచనలు ఇవ్వాలి, కాలములు ఇవ్వాలి, దినాలు ఇవ్వాలి, సంవత్సరాలు ఇవ్వాలి. ఈ మానవులకు తెలియచేయాలి. ఎవరు సూచించడానికి? దేవుడికా? దేవునికా? మీకు, మనకి. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటగా ఉండేవాకనియు. భూమి మీద వెలుగివ్వటానికి ఆకాశముందున్నవన్నీ ఆయన చిత్తమును నెరవేర్చుచున్నవి. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. పగలు రాత్రి రావాలండి. ఏమండి 324 గంటలు ఇలా మెట్ట మధ్యాహ్నంలో ఉంటే నువ్వు పడుకుంటే చెప్పండి. 24 గంటలు సూర్యుడు సరిగ్గా 12 గంటల టైంలో ఉన్నట్టు అలా ఫిక్స్ అయిపోయాడు అనుకోండి. నువ్వే ఏది ఉదయం నీకు తెలియదు, ఏది సాయంకాలం నీకు తెలియదు, ఏది మధ్యాహ్నం నీకు తెలియదు. ఏమండి? అవి చెయ్యాలి, అవి జరగాలి అంటే ఇవి తిరగాలి. అవి జరగాలంటే ఇవి తిరగాలి. అవి జరగాలంటే ఇవి తిరగాలి. నువ్వు ఊరికి వెళ్ళాలంటే చక్రాలు తిరగాలి. అవునా? నువ్వు మీ ఊరికి వెళ్ళాలంటే బస్ చక్రాలు తిరగాలి. బస్ చక్రాలు తిరగకుండా నువ్వు కాంప్లెక్స్లో బస్సులో కూర్చున్నావు అనుకో, నీ ఊరు కాదు. అప్పుడప్పుడు రిపేర్ బస్సు రోడ్డు పక్కన ఉంటే చూడండి, ఇవి కథలవు. అవి ఎక్కినా నువ్వు ఇక్కడికి వెళ్ళావు. ఎక్కావు, తప్పే ఉంది. అవి తిరిగితేనే నీ కోరిక నెరవేరుతుంది. ఆలోచించండి. భూమి మీద దేవుని చిత్తం, ఆకాశంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. భూమి తన చిత్తాన్ని నెరవేరుస్తుంది. భూమి తన చిత్తాన్ని నెరవేర్చింది. భూమి తన చిత్తాన్ని మొక్కేసావు, అది ఎందుకు లేగాలి? నువ్వు మొక్కేసావు, లేకపోతే విత్తనం వేసావు, అది ఎందుకు మొక్కవాలి? కూడా మొక్కేసావు, అది ఈ గింజలు కాయాలి. భూమి తన ఇష్టాన్ని నెరవేరుస్తుంది, దేవుని ఇష్టాన్ని. ఏమన్నాడు? నేల ఏమని చెప్పాడు? నేలతో ఏం చెప్పాడు చూడండి. అందులోనే ఆదికాండం 11వ వచనం 1వ అధ్యాయం. గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను నేల నువ్వు పుట్టించాలి. ఇది నీకు నేను ఇచ్చిన ఆర్డర్, ఆజ్ఞ, నా ఇష్టం, నువ్వు నెరవేర్చు. పరలోకమందు దేవుని ఇష్ట మళ్ళీ ప్రార్థన దగ్గరికి వచ్చండి. పరలోక ప్రార్థన అంటారు మళ్ళీ మీరే. బాగంతా ఎందుకయ్యా? కింద ఆ పాయింట్ చదువు. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. మొక్కలు భూమి నెరవేర్చింది, మొక్కలు వాటి విత్తనాలు ఇస్తున్నాయి. మరి పక్షులు వాటిపై గుడ్లు పెట్టి పిల్లలు చేసుకుంటున్నాయి. జంతువుడికి అధ్యాయం అంతా చదివితే ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి తన కార్యక్రమాన్ని దేవుని ఇష్ట ప్రకారముగా జరిగించుచున్నది. ఫుల్ స్టాప్. చెట్లు కానివ్వండి, పక్షులు కానివ్వండి, మరి జంతువులు కానివ్వండి, తర్వాత చేపలు కానివ్వండి, అధ్యాయం అంతా చదివితే మీరు చేయండి. ఇవన్నీ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. చేపలనే మేము పిల్లల ప్రాణము గుడ్లు పెట్టమన్నాం అన్నాయి అనుకోండి, మీకు చేప ఎక్కడ దొరుకుతుంది? కోళ్ళు మేము గుడ్డులు పెట్టాం,
పిల్లలు చేయం అని అనుకోండి. కోడి గుడ్డు పెట్టకపోతే మీకు గుడ్లు ఎలా వస్తాయి, కోళ్ళు ఎలా వస్తాయి? చికెన్, గొర్రెలు, మేకలు, జంతువులు ఇవన్నీ పిల్లలు పెట్టకపోతే మీ నాన్ వెజ్ సంగతి ఏంటి? ఆకుకూర, కాయగూర, నేల కాయక అవి పండనప్పుడు, మీకు అవసరం మీకు ఆహారంగా రానప్పుడు మీ కోరిక ఎలా తీరుస్తో చెప్పండి. అవన్నీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చుచున్నవి. పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు తండ్రి భూమి అందును నెరవేరునుగాక. అంటే చెట్లు నెరవేరుస్తున్నాయి, పక్షులు నెరవేరుస్తున్నాయి, నేల నెరవేరుస్తుంది, సూర్యుడు నెరవేరుస్తున్నాడు, చంద్రుడు నెరవేరుస్తున్నారు, స్టార్స్ నెరవేరుస్తున్నాయి, ప్రకృతిలో ప్రతిదీ నెరవేరుస్తున్నాయి. ఇంత భూమి మీద ఎవరు నెరవేర్చాలి? ఇప్పుడు అది పాయింట్. చదువు మళ్ళా నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరుగాక. ఎవరు నెరవేర్చాలంటే భూమి మీద ఉన్న నువ్వు నెరవేర్చాలి. అదండి టాపిక్. అది నువ్వు నెరవేరుస్తున్నావా? అవన్నీ వాటి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. మరి మీరెవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? తల్లిదండ్రులు కన్నారు కనుక మమ్మల్ని బాగా చదివించాలని ఉద్యోగాల కోసం చదువుకుంటున్నారు మీరంతా. ఆ తల్లిదండ్రులు భూమి మీద తల్లిదండ్రులు ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. ఓకే. తర్వాత బాగా చదువుకున్నారు కనుక పెద్ద కట్నం ఇచ్చే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందా వెతుకుతున్నావు. ఓకే. అంతేనా? ఆ తర్వాత మంచి అమ్మాయి లక్షల కట్నం తీసుకొచ్చి చేసుకుంది, బండి పెట్టారు, డబ్బు ఇచ్చారు, వెరీ గుడ్, బాగుంది, ఓకే. ఉద్యోగం వచ్చింది, ఓకే. దాంపత్యం మొదలెట్టారు, వెరీ వెరీ గుడ్, ఓకే. ఆ తర్వాత మీరు కూడా పాంగుడ్లు పెట్టారు, పిల్లలు పెట్టారు, వెరీ గుడ్, చాలా మంచిది. మరి ఏం చేస్తున్నావు? మరి దేవుడి ఇష్టమేది, అంతా నీ ఇష్టమేనా? ప్రార్థన నేర్పించాడు. భూమి మీద తన ఇష్టాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? ఎవరిష్టం వాళ్ళది. ఏదో దయదలిచి ఒక గంట ఇక్కడికి వచ్చి కూర్చున్నారు మీరు. ఆ గంట అయిపోగానే వెళ్ళిపోతారు. అంటే దేవుడికి మీరిచ్చిన టైము, దేవునికి మీరిచ్చిన టైం. పాయింట్ అర్థమైందా? దేవుడికి మీరిచ్చిన టైం అయిపోయింది. ఎవరికి? దేవుడికి. బాయ్. ఎక్కడికి రా పోతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఒక్కసారి దేవుడు నీకు ఇచ్చిన టైం తీసేస్తే ఈ గుడిలో కుర్చీల మీద చచ్చిపోతారు అందరూ. మిమ్మల్ని దించలేక సాగాలి మేము. అంతే కదా? నువ్వు దేవుడికి టైం ఇచ్చావు. సెటిల్మెంట్ సూర్యగాడు ఇలాగ టైం ఇచ్చి టైం అయిపోయింది. సెటిల్మెంట్ సూర్యగాడు అంటే అర్థం అవుతుంది. మధ్యలో నిన్ను సెటిల్మెంట్ చేసేయగలడు ఆయన. ఇంకా పిడి సుందరరావు అనేవాడు ఒకటి రావాలి, అసలు సిసలైన నా మాటలు చెప్పాలి, అవి నువ్వు వినాలి, అంతవరకు ఈ ప్రపంచం బ్రతికుండాలి. అది సెటిల్మెంట్ మనకి దేవుడికి. ఎవడు చెప్తున్నాడండి ఇలాగ? ఎవడన్నా వాక్యం చెప్తాడా? ఆడని చెప్తాడు, అమ్మా దశంభాగం తల్లి అడుక్కునే కదండి. పాస్టర్లు అందరు దరిద్రులండి బాబు. భయం చెప్తారా పిల్లలకి? సంఘంలో భయం చెప్తారని తీసేస్తారు. అని తీసిస్తే బేకారైపోతాడు. మన దగ్గర అయితే ఇన్సర్ట్ చేసి అడుక్కుంటాడు, బయటికి వెళ్ళి ఇన్సర్ట్ చేసి అడుక్కుంటే గాడిదలా ఉన్నాం, అంత సోగా పోదు, సిగ్గనిపించకుండా అడుకోవడం పోరాటరు వాళ్ళు. అందుకే మనం దొరికాం. అరే మధ్యలో పెట్టండి. ఆలోచించండి. అందుకో మాట అన్నాడు ఆయన, భూమి మీద నా ఇష్టం మీరు నెరవేర్చాలి. ఆయన మీ ఇష్టం నేను నెరవేర్చాను కదా. మీ ఇష్టంతో నెరవేర్చానా? నోరిచ్చాను, అన్నం పెట్టాను. దప్పికన్నారు, నోరిచ్చాను, నీళ్ళు ఇచ్చాను. కోరికన్నారు, తోడిచ్చాను. ప్రేమ అన్నారు, పిల్లలు ఇచ్చాను.
పచ్చదనాన్ని ఇచ్చాను, వెజిటేరియన్ ఇచ్చాను, నాన్ వెజిటేరియన్ ఇచ్చాను. నేను ఇవ్వలేనిది ఏమైనా ఉందో చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, నేను ఇవ్వలేనిది ఏమైనా ఉందా మీకు? అన్నీ ఇచ్చాను. మరి అన్నీ ఇచ్చి మీ కోరికలు నేను తీర్చినప్పుడు నా కోరిక ఎవరు తీరుస్తారు? పైగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు తండ్రి భూమి యందు నీ చిత్తము నెరవేరును గాక. ఎవరు వరవచ్చేసావు గాక అని. మరి నువ్వు చేయవా? ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చవా? నీ పెళ్లి, నీ ఇల్లు, నీ చదువు, నీ సంస్కారం, నీ గొడవ, నీ బంధువులు, నీ ఊరు ఇదేనా? దేవుడి గురించి ఆలోచించవా? ఒక భార్యను కూడా నా గురించి మనం ఆలోచించలేదంట, ఒక భర్తను కూడా నా గురించి నువ్వు ఆలోచించలేదండి. వీళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం ఏం లేదండి. వీళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరం మనకు లేదండి. ఎందుకంటే తిండి పెడుతున్నారు, బట్టలు పెడుతున్నారు, పడుకోవడానికి మంచం ఇచ్చారు, చూడడానికి ఒక టీవీ ఇచ్చారు, సెవెంటెక్కి ఒక ఏసీ పెట్టారు, తిరగడానికి ఒక కారు ఇచ్చారు. ఇంకేం పోయేయగలమా దీనికి? దీనికి ఏం పోయి మెడ మీద అడిగేసి తొక్కేద్దండి. అంటే దీని కోరిక ఏంటంటే 24 నా పక్కలో ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారండి, శాంసంగ్ చంపేసి ఢిల్లీలో ఆడదేనండి. లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేశారు, ఏం సంపాదించారు? మీ అన్నకి సంపాదించారు, మీ తమ్ముడికి సంపాదించారు, మీ అప్పచేతులు ఇలాగుంది, మీ అక్క అలాగుంది, ఆడికి 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది, ఆడికి 4 ఎకరాలు ఉంది, ఏంటి ఇవన్నీ చెప్పి ఈయన్ని రెచ్చగొడుతుంటారు నువ్వు ఏమేమి సంపాదించావని. వాళ్ళ తల్లిదండ్రులు దెయ్యాలా? ఏడు సంపాదించాలి ఇక్కడ? ఎందుకు ఈ మాయ మాటలతో చెప్పుకుంటారు? ఇవన్నీ మాయ మాటలు అంటారు. ఇవన్నీ మాయ మాటలు. ఈ మాయ మాటల గురించి ఒక మాట నేర్చుకోవాలి మనం. ఏనా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14. రేపు ఏమి సంభవించడో మీకు తెలియదురా సన్నాసులారా, అసలు మీ జీవమే పాటిదిరా, మీరు కొంతసేపు కనబడంతలో మాయమైపు ఆవిరి వంటి వారు కారా. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండడం ప్రభు చిత్తం. బాగా వినాలి ఈ పాయింట్. మనం బ్రతకటం ఎందుకు? మనం బ్రతకటం ఎవరిష్టం? ప్రభు చిత్తం. నువ్వు బ్రతికుండటం ఆయన ఇష్టం, నువ్వు చావటం ఆయన ఇష్టం. నువ్వు చావటం ఆయన ఇష్టం, నువ్వు బ్రతకటం ఉండడం ఆయనకి ఇష్టం. నువ్వు బ్రతికుండటం ఉండాలన్న అతని ఇష్టం ఉండాలి, నువ్వు చావాలన్న అతని ఇష్టం ఉండాలి. నీ ఇష్టం లేదు. బాగా వినాలి ఆ పాయింట్ మీరు. నువ్వు బ్రతికుండడం ఆయన ఇష్టం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చటానికి బ్రతుకున్నావా, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి బ్రతుకుతున్నావా? ఆలోచించి 2 పాయింట్లు. చూడండి, మళ్ళీ చదవండి అన్నమాట. ప్రభువు చిత్తమైతే మనం బ్రతుకుతాం. ప్రభు చిత్తం అయితేనే బ్రతుకుతాం. ప్రభు చిత్తం అయితేనే బ్రతుకుతాం. ప్రభు చిత్తం అయితేనే బ్రతుకుతాం. గమనించండి మీరు. నువ్వు బ్రతుకున్నావంటే ఎక్సర్సైజ్ బాడీ కాదు. నువ్వు బ్రతుకున్నావంటే తింటున్నావని కాదు. నువ్వు బ్రతుకున్నావంటే నీ గొప్పేమీ అందులో లేదని నువ్వు తెలుసుకోవాలని వాక్యం చెప్తున్నాను. ప్రభు చిత్తం అయితే బ్రతికుండి. ఆయన ఇంకా ఏదో మీ గురించి ఆలోచించాడు కనుక బ్రతుకున్నారా మీరు. నా తోటలు అందరూ చచ్చారండి. మా వీధిలో నాకంటే నాతో మాట్లాడే వాళ్ళంతా చచ్చిపోయారండి. నేను బతుకున్నానండి. దేనికి? మా డిఎన్ఏ పవర్ఫుల్ అని చెప్పకూడదు. మా తాత అంతా బతికాడండి, మా నాన్న ఇంత బతికాడండి, నేను ఎంత బతుకుతాను? నోర్మాయి. దేవుని చిత్తం నేను బ్రతుకుండటం, ఆయన దయ. పని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21
నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తు, అంతే. ఒకవేళ ఆ బ్రతుకు క్రీస్తుది కాకపోతే, ఆ బ్రతుకు తండ్రిది కాకపోతే, ఆ బ్రతకడం దేవుని కొరకు కాకపోతే, చావు అని ఉంది చూడ, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా అదే ఉంది. చావు అయితే లాభం ఎవరికి? నీకు కాదు. ఆయన పనిలో ఉన్న వారికి చావు అయితే లాభం, ఆయన పనిలో లేని వారికి చావు అయితే మహా కష్టం, నరకం. ఇరవై 23 ఈ రెండింటి మధ్య ఇరుకుబడి ఉన్నాను. నేను ఇప్పుడే చచ్చిపోయి, ఎడలిపోయి అంటే ఊరు వదిలేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోవడం కాదు. నేను ఇప్పుడే చచ్చిపోయి నాకంటే ముందు చచ్చిపోయిన యేసుక్రీస్తుతో కూడా ఉండవాలని, అదిగో ప్రభు వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోవాలి అనే నాకు ఉంది. అది నాకు మంచిదే కదా. అయినను ఈ శరీరంలో ఉండడం చావకుండా, బాగా వినాలి, నేను ఈ శరీరంలో ఉండడం చావకుండా మిమ్మల్ని బట్టి అవసరం గనుక ఈ శరీరంలో దేవుడు నన్ను ఉంచాడు. ఇప్పుడు పీడి సుందరరావు ఎందుకున్నాడో తెలుసా? ప్రపంచంలో ఎంతమంది అయితే ఈ రోజు దేశాల నుంచి నెట్ట చూస్తున్నారో, ఈ ప్రసంగం వింటున్నారో, వాళ్ళందరూ ఈ రోజు ఈ ప్రసంగం వినాలి గనక వాళ్ళు బతుకున్నారు, నేను బతుకున్నాను, మీరు బతుకున్నారు. ఎందుకు బ్రతుకున్నాం అనేది ఆలోచించండి మీరు ఒకసారి. నేను ఎందుకు బ్రతుకున్నానో ఆలోచించండి. నా పిల్లలు అంటారు మా నాన్న మా కోసం బతుకుతున్నాడని. నోర్మాయ్ అని చెప్పండి. కట్టుకున్న పిల్ల వచ్చి ఏమంటే మీరు నా కోసం బతకాలి, షటాప్ అని చెప్పండి. నియోజకవర్గం ప్రజలు వచ్చి మీరు మా కోసం బతకాలంటే నోర్మోయ్ అని చెప్పాలి ప్రజలతో. నువ్వు బ్రతికున్నది నీ కన్న తండ్రి కొరకు. ఏమండి? అంతేనా? అంతేనండి, అంతే. ఆయన కోసం బతుకున్నాం, మనం ఆయన కోసం బతుకున్నామండి. మనం మన కోసం బతికలేం కదా. ఇప్పుడు ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు? కొరింథీ అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 21. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 21. దేవుని చిత్తము అయితే మీ యొద్దకు తిరుగు వత్తును. మళ్ళా మీకు వాక్యం చెప్పడానికి వాక్యం చెప్పటానికి నేను బ్రతికుండాలి. వాక్యం చెప్పటానికి నన్ను బ్రతికిస్తున్నాడు. వాక్యం వినటానికి మిమ్మల్ని బ్రతికిస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. ఈ ప్రపంచాన్ని బ్రతికిస్తున్నది ఈ మాటలో వినాలనే. బాగా వినాలి మీరు. ఆడు ఒబామా అవని, వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవని, ఈ మాటలు వినటానికే బ్రతికిస్తున్నాడు. ప్రపంచాన్ని బ్రతికిస్తున్నాడు. ఆయన మాటలు వినడానికి ప్రపంచాన్ని బ్రతికిస్తున్నాడు. ఏమండి మరి మన మాటలు ప్రపంచం అంతా తెలిసిపోతాయా అంటే ఇప్పుడు తెలిసిపోతున్నాయి ప్రపంచం అంతా. నువ్వు ప్రపంచంలో ఏ మూల కూర్చున్నా ఒకసారి www.jaishali.tv అని కొడితే మాటలు వినబడతాయనివి. ప్రపంచంలో ఏది కావాలంటే అది నువ్వు దగ్గరికి రావటం లేదా? ప్రపంచంలో ఏ మోడల్ వచ్చినా ఆ మోడల్ను తెల్లారి సరి ధరించుకోవటం లేదా? ప్రపంచంలో ఏ సోకు వచ్చిందో ఆ సోకును మరుసటి రోజు చేయటం లేదా? అమెరికాకు ముందు వచ్చింది, తర్వాత నీకు వచ్చింది. ఇవి కూడా గంటల్లో వచ్చేస్తాయి ఇక్కడికి. మరి దేవుని వాక్యం ఇదెందుకు నీకు అప్పటం లేదు? దీనికోసం ఎందుకు నువ్వు ప్రయత్నించటం లేదు?
జైశాలి.tv యావత్తు ప్రపంచం భూమి మీద ఆరిన నేల మీద ఎవడున్నా www.jaishali.tv కొడితే దేవుని వాక్యం వినబడుతుంది. అసలు సిసలైన నాణ్యమైన ఒరిజినల్ సరుకు, దొంగ సరుకు కాదు, నకిలీ సరుకు కాదు ఇది. మళ్ళా చదివాక్యాన్ని 18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 21 దేవుని చిత్తము అయితే మీ యొద్దకు వస్తాను. పౌలు దేనికి వస్తున్నాడు? భోజనాలకు కాదు, భోజనాల గురించి కాదు. అసలు సిసలైన దేవుని చిత్తము భూమి మీద నెరవేరునట్లు పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి మీద కూడా నీ ఇష్టము నెరవేరాలి. మనుష్యులలో ప్రకృతిలో నెరవేరుతుంది, చెట్లలో నెరవేరుతుంది, జంతువులలో నెరవేరుతుంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలలో నెరవేరుతుంది. నీలోనే నెరవేరలేదు. ఆ నెరవేరడం కోసం నువ్వు బ్రతికున్నావు. ఆ నెరవేరే మాటలు చివరిసారిగా వినటానికి దేవుడు నీకు బ్రతుకునిచ్చాడు, నన్ను బ్రతికించాడు. అది నువ్వు తెలుసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనములు. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలిగింది. మొత్తం క్లియర్ చేశాడు. నా రూట్ మీ దగ్గరకు రావాలని దేవుడు. దేవుని చిత్తము, పరలోకముందు నీ చిత్తము నెరవేరునట్లు భూమి మీద నీ చిత్తము నెరవేరుగా. కానీ 10 సార్లు పరలోక ప్రార్థన చేయటం కాదు బిడ్డ. దానికి పరలోక ప్రార్థన అని పేరు పెట్టకరా సన్నాసి. నీ బ్రతుకులో నెరవేర్చాలి దేవుని ఇష్టాన్ని భూమి మీద. దేవుని కోసం బ్రతుకుతున్నావు గనుక నీకు బ్రతుకునిచ్చాడు. బ్రతుకిచ్చాడు గనుక బ్రతుకులో ఆకలి ఉంది గనుక నీ ఆకలి తీరుస్తాడు. దప్పికుంది గనుక బ్రతుకులో నీ దప్పిక తీరుస్తాడు. భార్యనిస్తాడు, పిల్లల్నిస్తాడు, ఇల్లునిస్తాడు, అన్నిటినీ ఇస్తాడు. వీటిని అనుభవించి జీవించటానికి కాదు. ఇవి ఉన్నా తాత్కాలికమైనవిగా చూసుకొని ప్రధానమైన దేవుని ఇష్టాన్ని భూమి మీద నువ్వు నెరవేర్చాలి. అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. అవి పర్మనెంట్ ఎఫెక్ట్ ఏం కాదు. అది ఈ మధ్య మన చర్చలో ఒక ఆవిడ ఉంది. ఆయన బాగున్నప్పుడల్లా అడిగింది అలా ఆయనతోని. ఇప్పుడు ఆయనకు పెద్దవాళ్ళు వచ్చింది. చనిపోయే రోజులు ఆసన్నం అయ్యాయి. చచ్చిపోతానన్న భయం ఆయనలోకి వచ్చేసింది. కనబడే వాళ్ళందరికీ నమస్కారాలు పెడుతున్నాడు. అప్పుడు ఆవిడ అంటుంది, చచ్చిపోయినా బాగుండు అంటుంది. ఎవరినే? చెట్టా పట్టాలు వేసుకొని 1 డజన్ గుడ్లు పెట్టి, ఏ గుడ్లు? కోడిగుడ్లు కాదు, పాంగుడ్లు. పిల్లల్ని గనేసి ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని ఒక 50 ఏళ్ళు ఎంతో అనుభవించేసి ఒడిలో ఉన్న మొత్తం పొగరంతా దించేసుకొని ఇప్పుడు ముసలుడు ఏమవ్వాలట? ఈవిడికి ఏమవ్వాలి? ఎప్పుడు చచ్చిపోతాడో, చచ్చిపోయినా బాగున్నా. ఒక మాట అంటుంటాడు ఎప్పుడూను, నిన్ను లారీ కింద తోసి నేనే కొద్ది లారీ కింద పడిపోతానంటుంది. నిన్ను లారీ కింద తోసేసి నేను కూడా లారీ కింద పడిపోతానంటే ఈ మాటలు విని విని ఇతనికి మతి చెల్లించి ఇతను ఎలా జవాబిస్తున్నాడో వినాలి. మీరు ఆశ్చర్యపోతారు. నన్ను తోసి నువ్వు తప్పించుకుంటావేమో అంటే లారీ కిందకి ఇతను తోసేసి ఈవిడైతే తప్పించుకుంటుందని చెప్తున్నాడు. ఈయన లైలా మజ్నులు ఏం అర్థం చేసుకున్నారండి ఒకరికొకరు.
ప్రేమ అనే పేరు పెట్టి ప్రేమ చరిత్రలను చెప్పి చివరికి ఇదేనండి క్లైమాక్స్ ఎలాగుంటుందో. సినిమాలు కావు, సినిమాలో గ్రూప్ ఫోటో ఉంటుంది క్లైమాక్స్ లో, ఒరిజినాలిటీలో గ్రూప్ ఫోటో ఉండవు. పిట్ల పడిపోయినట్టుగా ఏ పిట్టక ఆ పిట్ట పడిపోతుంటుంది, దండలు పడిపోతుంటాయి వాటికి. భర్తను నమ్ముకోకే పిచ్చి తల్లి, పెళ్ళాన్ని నమ్ముకోకరా పిచ్చి బుజ్జి, పిల్లలు నమ్ముకోకరా ఆడ అసలు వద్దంటున్నారు నిన్ను. మీరు ఎందుకు ఈ గేమ్లో నువ్వు ఇలా బలైపోయావు? ఈ పాచికల్లో ఎందుకు నువ్వు ఇరుక్కుపోయావు? నీకు మొదటి నుంచి దేవుని ఇష్టం తెలియదు గనక, నీకు మొదటి నుంచి దేవుని గురించిన ఆలోచన, కనీస ప్రాథమిక ఆలోచన లేదు ఈరోజు క్రైస్తవుడికి. ఎక్కడ చూసినా ప్రేమ కథలే, సీరియల్లో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి. నిజ జీవితంలో అదంతా డూపది, నిజ జీవితంలో అదంతా యాక్టింగ్. ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము. మరి వీళ్ళకి చెప్పొద్దా పాఠాలు? ఈ పాఠాలు ఎవడు చెప్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి. సహోదరులారా, నేను చెప్పేది వినండి. కాలం ఎక్కడుంది? మాయ. ఇంతలో కనబడే అంతలో మాయ, ఇంతలో కనబడే అంతలో మాయ. ఈ మాయ నిజం అనుకుంటున్నావా నువ్వు? సినిమాలే పాత్రలు అనుకుంటున్నావు అని నేను నమ్మించింది సైతాను. సినిమాల్లోనే పాత్రలు ధరించారని. కానీ నువ్వు అసలు పాత్రలో ఉన్నావనే సంగతి దేవుడు చెప్పాడు. చదవండి. కాలము సంకుచితమై ఉన్నది కనుక ఏక మీదట భార్యలు కలిగిన వారు లాలా లైలా 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 అని తిరగకుండా అలాగనే అంటారు. మా దగ్గర ఒక మజ్ను ఉన్నాడండి. లైలాని అలా చూసుకుంటూ ఉంటాడు, అలా చూసుకుంటూ ఉంటాడు. కిందన దర్శనం చేసుకుని వెళ్ళిపోండి, వెళ్ళేటప్పుడు మీరు అలా చూసుకుంటాడండి. ఈట వస్తుంది అలా చూస్తే ఏమొస్తుంది? అడిగి కడుపు నిండుతుందా, దప్పికి తిరుగుతుందా? అలా చూస్తుంటాడు. ఎందుకు ఇలాగ అయిపోయాడు అని ఆలోచించారండి. ఇస్త్రీ చేస్తుంటాడండి, అలా చూస్తుంటాడు. ఎదురుగుండా నిలబడమంటాడండి. ఇస్త్రీ ఎవరైనా కష్టపడితే పక్కన ఎవరైనా ఉంటే చిరాకు పడతాం పని చేసుకోవడానికి. అబ్బాయి ఎదురుగుండా నిలబడంటాడు, ఎదురుగుండా నిలబడుతుంది. లైలా మన ఫ్లోర్లోనే ఉంది, మజ్ను సెల్లార్లో ఉన్నాడు. ఇప్పుడు 4 స్లాబులు అడ్డుగా ఉన్నాయి. ఇలా తోముతుంటాడండి, పెట్టి ఇలా చూస్తుంటాడండి. పొరపాటు లోపలికి వచ్చింది అనుకోండి, వెంటనే గేడి దగ్గరికి వచ్చి ఇలా ఎగురు చూస్తుంటాడండి. లోపలికే కదా వచ్చింది, ఎటు పోతే నువ్వు ఏ తోమని ఏ బండి కింద పడిపోద్దని భయపడ్డానికి. ఎందుకు వీడిలాగా అయిపోయాడు? ఆకలి ఉండదు, దప్పికుండదు, నిన్ను చూస్తుంటేనే ఎవడో రాశాడండి. ఎవడో పిచ్చోడు ఇలాంటి చూసి ఆకలి ఉండదట, దప్పికుండదట, దీన్ని చూస్తుంటే. నిజమండ, నిజం చెప్పండి. మీరు మీ భార్యలు చూసుకుంటే ఆకలేదా? మనల్ని అలా చూస్తే ఏమంటాం? ఇటు అలా చూస్తే అనబడిపో అంటాం. కింద మాడిపోతుంటే నా ఫేస్ చూస్తావేటి? బైబిల్ చదవండి. ఇక మీదట భార్యలు ఏదో అయిపోయింది, పెళ్లి చేసుకున్నావు, ఉరేసుకున్నావు, లేకపోతే దానికి ఉరేసావు 3 ముళ్ళు. వాళ్ళతో చెప్తున్నాడు, భార్యలు కలిగిన వారు లేనట్టుగా ఉండు. విడిచిపెట్టేమని నేనేం అనలేదు, వెంటబడొద్దు అంటున్నాడు. ఎలాగా పెళ్లికి ముందు వెంటబడ్డావు కదా, పెళ్ళి అయిన తర్వాత
ఇంకెందుకు అడ్డపడ్డావు? అది ఎలాగ నీ వెంటే ఉంటుంది. పోలీసు లోకల్ లాంటివి వేసుకున్నారు మీ ఇద్దరు. ఎక్కడికి వెళ్ళిపోతారు తప్పించుకోండి? బేడీలు నీ పెళ్ళమే, ఎవరికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళిపోదు, నీ దగ్గరే ఉంటుంది. లేనట్టుగా ఉండు, తండ్రి పనిలో ఉండు. ఏడుతున్నావా ఏంటి? ఇద్దరు గురించి చెప్పి ఏడ్చేవారు ఏడవనట్టు అంటాడేంటి? ఏమండి ఈ మధ్య నేను అసలు బచ్చలు పడ్డది ఏడుపెట్టి. ఆనాటి ప్రేమ మీకు ఏదండి? ఆనాటి ప్రేమ అంటే ప్రారంభం ఏదైనా అలాగే కొత్త సొక్క వేసుకున్నప్పుడు మాటమాటికి చూసుకుంటుంటాం, కొత్త పట్టుకుంటే మాటమాటికి తుడుస్తుంటాం, కొత్త పట్టుకుంటే మాటమాటికి తుడుస్తాం. చూడమా కొత్త టీవీ మాటమాటికి రాదు, బూజు పెట్టామంటారు. ఏటర్రా టీవీ ఆవనేగా ఏమైపోయింది? ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఓల్డ్ ఈజ్ ఓల్డే బాబు. గోల్డ్ 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 ఎలాగ అవుతుందండి? ఓల్డ్ ఈజ్ ఓల్డ్. గోల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ ఈజ్ ఓల్డ్. మరి బిగినింగ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎందుకు ఎడుతున్నావు అలాగ నువ్వు? అస్సలు మీరు ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదండి. మరి ఏం చేయమంటే నువ్వు పట్టించుకోవడం అంటే నా పట్టుకొని ఉండాలి 24 గంటలు. నీకు నాకు మధ్యన 3 గుడ్లు ఉన్నాయి. నీ మనంతేసి గుడ్లు. అది బడికి వెళ్ళాలి, ఇంటికి రావాలి, చదువుకుని ఉంటారు. నీ ఎంట చుట్టూ తిరుగుతా అదేమనుకుంటారు మా నాన్న మా అమ్మ చుట్టూ తిరుగుతున్నాడని. మన ఇద్దరికీ ఏర్పాటు చేసి తండ్రి పని ఒకటి ఉందని నా పని చేయొద్దా? ఏడుస్తావేంటి? ఏడ్చివారు ఏడవనట్టును. హ్యాపీ అయిపోతున్నావా? హ్యాపీ అయిపోతున్నావా? ఇవి కాదయ్యా, ఈ సంతోషాలు కాదయ్యా. మీ జీవితాల్లో మీరు పొందే ఈ భూ సంబంధమైనవి కాదు సంతోషాలంటే. ఒకరినొకరు అనుభవించుకోవడం కాదు సంతోషం అంటే. ఈ లోకాన్ని ఎవరైనా భార్య దగ్గర నుంచి చిన్ననాటి నుంచి వివాహం వరకు, వివాహం నుంచి వృద్ధాప్యం వరకు లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించకు. కట్టే కొట్టే తెచ్చే అయిపోయింది. అదే అంటాను నేను ఎప్పుడు. ఎవరైనా మొదలెడతారా నాగా అదంతా చెప్పకు, ఒక మాట చెప్పంటాను. ఇందుకని ఏడు కాలం అప్పు కదా కావాలి. చూసారా? ఈ అప్పు కావడానికి తన చరిత్ర చెప్తాడు క్రీస్తు పూర్వం నుంచి. అనుభవించుకో లోకాన్ని. దీని గురించి ఆలోచిస్తావేంటి? అంతకుముందు భార్య భర్తలు ఉండేవారు మా దగ్గర. మధ్యాహ్నం తినేసేవారండి కొండ దగ్గర కూర్చొని బాగానే. రాత్రికి ఏం వండుకుందామే, ఇది ఒక డిస్కషను. రాత్రికి ఏం వండుకుంటారో ఇన్ని గంటల ముందు డిస్కషనా? 1 గంటకు తిన్నారు, రాత్రి 8 గంటలకు తింటారు. 7 అవర్స్ ఉంది మధ్యలో. ఈ 7 అవర్స్లో ఏదో ఒకటి వండుకొని తినండి. దాని గురించి డిస్కషన్ అవసరమా? ఆ దేవుడి గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా డిస్కషన్. ఎంతసేపు తింటా? ఎంతసేపు అండి? నేను ఎంతసేపు అనుభవిస్తా చెప్పండి మీరు? ఎంతసేపు అనుభవిస్తారు? అన్నం ముందు పెట్టుకుని కర్రీస్ అన్ని దగ్గర పెట్టుకుని అబ్బా అంటావు, వెరీ గుడ్. ఎంతసేపు తింటావు? 10 minutes క్లోజ్ అంటే అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. దాని గురించి ఎంత పని చేశావు? తెల్లవారు లేకపోయావు, రైతు బజార్కి వెళ్ళావు, తెల్లవారు వెళ్తే తాజా సరుకులు దొరకమంటావు, మార్కెట్ అంతా తిరుగుతావు, కాళ్ళు అన్నీ పీకేస్తాయి, నానా బాధలు పడతావు, మెటీరియల్ తెచ్చుకుంటావు, కడుగుతావు, కోస్తావు, వండుతావు, పొయ్యి దగ్గర ఉంటావు, చెమట తెచ్చుకుంటావు, నానా బాధలు పడతావు, స్నానం చేస్తావు, డైనింగ్ టేబుల్ అరవై చేస్తావు, మొత్తం మంచి పరవన్న మంచి పంచపక్ష పరవన్నాలా పెడతావు మొత్తం టేబుల్ మీద. ఎంతసేపు తింటావు? చేయి కడుక్కోవాలి, మూతి కడుక్కోవాలి, గిన్నె కడుక్కోవాలి. ఒక బాధ ఏంటంటే తర్వాత చివరగా ఇల్లు కడుక్కోవాలి, లేకపోతే నీచు కంపు అయిపోయిందా? ఇది దీని గురించేనా బతుకంతా? దీని లేవటం నుంచి చివర పడుకున్నంత వరకు ఇదేనండి బాధ. లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్టును అనుభవించు. పదాలు తెచ్చుకో, వండుకో, తిను. దాని గురించి డిస్కషన్ ఏంటి? దాని గురించి ఆలోచన ఏంటి? ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. కట్టుకున్నది ఎప్పుడు చస్తాడని ముగ్గురు గురించి చూస్తున్నాడు. కట్టుకున్నాడు పిల్లలు ఎప్పుడు చస్తాడని పిల్లల గురించి చూసుకుంటున్నారు. కన్న పిల్లలు కన్న వారిని కాలరాచే కాలం ఇది. డబ్బు కోసం రక్తాన్ని చంపుకున్న కాలం ఇది.
లోకం కోసం, లోకంలో ఉన్న సుఖాల కోసం ఒకరినొకరు వధించుకున్న నరమేధం జరుగుతున్న కాలం ఇది. ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు? పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుంది. భూమి అందంతటా నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రకృతి తన ధర్మాన్ని నెరవేరుస్తుంది, చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని. పుట్టినప్పటి నుండి పుట్టిన తర్వాత ఇప్పటి వరకు నువ్వు దేవుని కోసం బ్రతకపోతే ఆయన సెలవైతే బతుకుతున్నావు. నువ్వు ఆయన సెలవైతే బతుకుతున్నావు అన్నాడు. చూడండి 15వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 30వ వచనం నుండి. 15వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 30వ వచనం నుండి. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న మీ పరిచర్య కోసం, ఈ పరిచర్య కోసం పరిశుద్ధులకు ప్రీతికరమై, అంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలగాలి. ప్రీతికరమైనట్లు దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చేదను. దేవుని చిత్తం, దేవుని చిత్తం రావాలి మీకు చెప్పాలి. దేవుని చిత్తం నేను రావాలి మీకు చెప్పాలి. దేవుని చిత్తం నేను రావాలి మీకు చెప్పాలి. దేవుని చిత్తము భూమి మీద నెరవేరటం అంటే ఇది. మీ ద్వారా, మనుషులైన మీ ద్వారా, దేవుని పిల్లలను చెప్పుకుంటున్న మీ ద్వారా, తన కుటుంబం కోసమో, తన వాళ్ళ కోసమో, తన ఊరి వారి కోసమో, తన జనాల కోసం ఆలోచించలేదండి పౌలు. ఆసియా యూరప్ దేశాల్లో, అవి ఖండాల్లో, ఈరోజు ఖండాలు అవి, ఆ రోజు దేశాలు అవి ఆసియా యూరప్ దేశాలు. ఈ దేశాల గుండా ప్రయాణాలు చేసి ఎన్నో అవస్థలు పడ్డ ఆయన మహానుభావుడు పౌలు. తండ్రి సెలవైతే, తండ్రి చిత్తమైతే, భూమి మీద ఆయన ఇష్టమైతే నేను బ్రతుకున్నాను కనుక నా పని చేసుకుంటూ నేను వెళ్ళిపోవాలి. ఏమైనా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. అలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రభువు సెలవైతే మీ యొద్ద నేనుంటాను. ప్రభు సెలవైతే, ప్రభు సెలవైతే మీ యొద్ద ఉంటాను. ఎందుకో తెలుసా? చదవండి. ఎందుకుంటాను మీ దగ్గర? కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించింది. ఎందుకంటే ఎదురించి వారు దేవుని ఇష్టాన్ని ఎదిరించిన అనేకులు ఎఫెస్సులో ఉన్నారు గనుక, ఎఫెసు పట్టణంలో నేను పెంతెకొస్తు పండుగ దినం వరకు ఉంటాను. ఎందుకంటే నా తండ్రి ఇష్టాన్ని ఎదిరించిన అనేకులు ఉన్నారు కనుక, ఎదిరించే వారిని అందరికీ బుద్ధి చెప్పటానికి, బుద్ధిని కలిగించటానికి, భూమి మీద ఆయన ఇష్టాన్ని నెరవేర్చటానికి. గమనించాలి మీరు, భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి ఎదిరించే వారిని ఎదిరించబట్టున్నాడు ఆయన. దేవుని చిత్తమైతే ఇది చెయ్యాలి, దేవుని చిత్తమైతే అది చెయ్యాలని దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని చెయ్యాలి తప్ప ఒకనొక పట్టణమునకు పోయి 2 సంవత్సరం అక్కడుండి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మాయలాంటి లోకంలో మాయ బ్రతుకు కోసం మాయగా మాయం కాకండి. మీరు బ్రతుకున్నది ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి. ఆయన ఇష్టం ఇక మీ వలన నెరవేరదనుకుంటే మిమ్మల్ని తీసేస్తాడు. ఇక ఎందుకు బ్రతుకున్నారో తెలిసిందా మీకు? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు మీ చిత్తము నెరవేరునట్లు భూమి యందంతటా నీ చిత్తము నెరవేరునుగాక. ఎక్కడ నెరవేరుతుంది? ఎవరు నెరవేరుస్తున్నారు? ప్రార్థన చేస్తే నెరవేరుతుందా నాయన? ప్రార్థన చేస్తే దేవుని ఇష్టం నెరవేరుతుందా? పరికి వెళ్తే దేవుని ఇష్టం నెరవేరుతుందా? ప్రార్థన చేస్తే అక్కడ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కట్టబడుతుందా? అక్కడికి వెళ్ళి పని చేస్తే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కట్టబడుతుందా? పని చేయాలి కదా.
పని చేయించాలి కదా, పని చేయటానికి ఇవ్వాలి కదా, పని